కొడితే దిమ్మ తిరగాల. పీనాసిపురం అని ఒక ఊరు ఉండేది. ఆ ఊరి నిండా ధనవంతులే కాని వాళ్లు పెద్ద పీనాసోళ్ళు. లక్షలకు లక్షలు ఇనప్పెట్టెల్లో మూలుగుతా ఉన్నా పిల్లికి గూడా బిచ్చం పెట్టేవాళ్లు కాదు. అంతేగాదు వాళ్లు పెద్ద మోసగాళ్లు గూడా. పైసలంటే పడిచచ్చే రకం. చుట్టుపక్కల ఊళ్లలోని జనాలకు అవసరానికి అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్లు. వాళ్ల పొలాలు, ఇళ్ళు, బంగారం తాకట్టు పెట్టుకునేవాళ్లు. చెప్పిన రోజుకు డబ్బులు ఇవ్వకపోతే మరుక్షణం వాటిని సొంతం చేసుకునేవాళ్లు. ఆ ఊరి జనాలే గాదు దాన్ని పాలించే రాజు గూడా అలాంటోడే. అందుకే అందరూ ఆ ఊరిని పీనాసిపురం అని పిలిచేవాళ్లు. ఒకసారి ఆ ఊరికి ఒక ముని వచ్చినాడు. ఒక గుడిలో కూర్చొని మౌనంగా తన మానాన తాను తపస్సు చేసుకోసాగినాడు. ఆ ముని ఎవరినీ కన్నెత్తి చూసేవాడు గాదు. పన్నెత్తి పలకరించేవాడు గాదు. ఒకసారి పక్క ఊరి నుంచి కొందరు ఆ మునిని చూడడానికి వచ్చినారు. ఆయన అందరిలాగా మామూలు ముని గాదని చానా మహిమలు ఉన్నాయని చెప్పినారు. తమ ఊరిలో వానలు పడకుంటే వానలు కురిపించాడని ఒక ఊరివాళ్లు, తమ ఊరిలో కొందరికి లక్షల బంగారు వరహాలు కానుకగా ఇచ్చినాడని మరొక ఊరివాళ్లు, తమ ఊరిలో చనిపోయిన పిల్లవాన్ని బతికిచ్చినాడని ఇంకొక ఊరివాళ్లు. ఆ ముని మహిమల గురించి అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు పనిగట్టుకుని చెప్పసాగినారు. అలా ఆ విషయానికి ఆ నోటా ఈ నోటా పడి నిమిషాల్లో పీనాసిపురమంతా పాకిపోయింది. ఊరి జనాలంతా ఆయనను చూడడానికి ఎగబడి రాసాగినారు. పూజలు చేసి, టెంకాయలు కొట్టి, రకరకాల తినుబండారాలు పెట్టి మొక్కుకోసాగినారు. ఎవరు ఏమి పెట్టినా ఆయన చిరునవ్వుతో వాటిని ముట్టుకొని తిరిగి వాళ్లకే ఇచ్చివేసేవాడు. కేవలం పళ్ళు, పాలు ఆహారంగా తీసుకునేవాడు. కొద్ది రోజుల్లోనే ఆ ముని గొప్పతనం గురించి ఆ ఊరి రాజుకు తెలిసిపోయింది. వెంటనే ఆ రాజు పల్లకి పంపించి మునిని సభకు పిలిపించినాడు. ఆయన కాళ్లకు మొక్కి, సామీ, మీ మహిమల గురించి చెప్పని నాలుక లేదు, పొగడని నోరు లేదు. అంతా కథలుగా చెప్పుకుంటా ఉన్నారు. మా ఊరిలో అందరి కోరిక ఒకటే. ఇప్పుడున్న దానికి రెండింతలు లేదా నాలుగింతలు సంపాదించాలని. అందుకు ఏదైనా దారి ఉంటే చెప్పండి అన్నాడు. ముని చానా సేపు ఆలోచించి, ఈ లోకంలో పని పాటా చేయకుండా ఊరికే ధనం సంపాదించడం అంత సులభం కాదు. కాని మీ ఊరి జనాలు నాకు చేసిన సేవలు చానా సంతోషాన్ని ఇచ్చినాయి. కాబట్టి ఒక దారి చెబుతాను. నా దగ్గర చానా మహిమలున్న ఒక గాజు సీసా ఉంది. దానిలో ఎన్ని బంగారు వరహాలు వేసినా అది నిండదు. కాని పద్ధతిగా 10 రోజులు హోమం చేసినాక 11వ రోజు నుంచి అందులో మనం ఎన్ని బంగారు వరహాలు వేసింటామో వాటికి రెండింతలు బయటకు వచ్చి పడతాయి అన్నాడు. ఆ మాటలకు రాజు చానా సంబరపడిపోయి, సామీ, అంతకంటే ఇంకేం కావాలి మాకు? మీకు ఏమేం కావాలో చెప్పండి అన్నీ సిద్ధం చేసి పెడతాను అన్నాడు. ముని కాసేపు ఆలోచించి, అలాగే కాని ముందు 10 రోజులు పెద్ద పెద్ద యాగాలు చానా చెయ్యాలి. నాకు ఒక పెద్ద ఇల్లు కొత్తది ఒకటి కావాలి. అందులో ముందు 10 రోజులు హోమం చేసినాక సీసాను ఇంటి నడుమ నిలబెడతాను. అప్పుడు అందరూ వరహాలు వేద్దురుగాని. కాని అంతా 3 రోజులలోనే వేయాలి సరేనా అన్నాడు. సభలోని అందరూ ఆనందంతో సరే అని అరిచినారు. ఈ విషయానికి నిమిషాల్లో ఊరంతా పాకిపోయింది. రాజు వారం రోజుల్లో ఒక కొత్త ఇంటిని ముని కోసం తయారుచేసి ఇచ్చినాడు. ముని హోమం చేయడానికని చుట్టుపక్కల దేశాల నుంచి ఒక 50 మంది సాధువులను పిలిపించినాడు. 10 రోజుల వరకు ఎవరూ ఈ భవనం చుట్టు పక్కలకు రాకండి అంటా అందరినీ పంపించి వేసినాడు. సాధువులు భవనం అంతా రకరకాల ముగ్గులతో నింపేసినారు. అడుగడుగునా నిమ్మకాయలు కోసి, పసుపు కుంకుమలు చల్లినారు. ఇంటి చుట్టూ సైనికులను కాపలా పెట్టినారు. లోపల హోమాలు మొదలుపెట్టినారు. జనాలంతా ఎప్పుడెప్పుడు 10 రోజులు గడిచిపోతాయా అని ఎదురుచూడసాగినారు. 10వ రోజు రాజు ఊరంతా దండోరా వేయించినాడు. రేపు ఉదయం నుంచి ఊరిలోని జనాలంతా బంగారు వరహాలతో తయారుగా ఉండండి. ఈ అవకాశం కేవలం 3 రోజులే అని. తరువాత రోజు పొద్దునకంతా ఎక్కడ చూసినా జనాలే. ఎవరి చేతుల్లో చూసినా పెద్ద పెద్ద మూటలే. అందరి మొహాలు సంబరంతో దగదగా వెలిగిపోతా ఉన్నాయి. నేను ముందంటా తొక్కిసలాడతా ఉన్నారు. సైనికులు అందరినీ వరుసగా నిలబెట్టడానికి నానా తంటాలు పడతా ఉన్నారు. రాజు లోపల సింహాసనం మీద కూచున్నాడు. ఆయనకు ముందు చెక్కబల్లపై ఒక సీసా ఉంది. అక్కడ ముని నిలబడి ఉన్నాడు. సైనికులు ఎవరెవరు ఎన్నెన్ని వరహాలు తెచ్చినారో లెక్కబెట్టి చీటీ రాసి వాళ్ల చేతిలో పెట్టి ఒక్కొక్కరినే లోపలికి పంపుతా ఉన్నారు. వాళ్లు అవన్నీ తెచ్చి సీసాలో పోసిపోతా ఉన్నారు. సీసాలో ఎన్ని వేల వరహాలు పోసినా పోసినవి పోసినట్టు మాయమైపోతా ఉన్నాయి. జనాలు ఇల్లు వాకిళ్ళు తాకట్టు పెట్టి, పశువులు, భూములు అమ్మి వచ్చిన వరహాలు వచ్చినట్టు సీసాలో మళ్లీ పోసి రసీదులు తీసుకుంటా ఉన్నారు. చివరి రోజు రాజు తన కోశాగారంలో ఉన్న బంగారు వరహాలన్నీ తెప్పిచ్చి అందులో పోసినాడు.
తరువాత రోజు తలుపులన్నీ మూసేసినారు. సాధువులు మరలా రకరకాల యాగాలు మొదలుపెట్టినారు. 10 రోజులు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని జనాలంతా ఎదురుచూడసాగినారు. 10వ రోజు దాటింది. తలుపులు అలాగే మూసి ఉన్నాయి. రాజు, సైనికులు, ఊరి జనాలు అంతా బయటే నిలబన్నారు. గంటయింది, 2 గంటలయింది, 3 గంటలయింది, తలుపులు తెరుచుకోలేదు. ఏందబ్బా అని రాజు పోయి తలుపుల మీద టకటకటకమని కొట్టినాడు. ఎవరూ తీయలేదు. తలుపులకు చెవులు ఆనించి విన్నాడు. లోపల చిన్న అలికిడి గూడా లేదు. అనుమానమొచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి పోయినారు. లోపల ఎవరూ లేరు, అంతా ఖాళీ. అందరూ అదిరిపన్నారు. రాజు ఉరుక్కుంటా పోయి సీసా పైకి తీసినాడు. ఇంకేముంది, సీసా అడుగు భాగం కోసేసి ఉంది. అందులో ఏమి వేసినా కింద పడిపోతాయి. ఎక్కడ పడుతున్నాయో అని చెక్కబల్ల జరిపి చూసినాడు. కింద ఒక పెద్ద సొరంగం పక్కగది వరకు ఉంది. పోసినవి పోసినట్టు కింద నుంచి సంచులు సంచులు మాయం చేసినారు. ఒకరివిగాదు, ఇద్దరివిగాదు, ఊరంతా ఖాళీ అయింది. అంతవరకు ధనవంతులుగా ఉన్న వారందరూ ఒక్కసారిగా ఉత్త చేతులతో ఫకీరులైపోయినారు. రాజుకు అక్కడ ఒక చీటీ కనబడింది. తెరచి చూచినాడు. ఇన్ని రోజులుగా చుట్టుపక్కల జనాలనంతా పీడించి మోసం చేసి, భయపెట్టి సంపాదించిన సొమ్మును మేంగూడా మోసం చేసే ఎత్తుపోతా ఉన్నాం. ఇది తిరిగి ఎవరికి చేరాలో వారికే చేరుతుంది అని ఉంది. అది చూసి అందరూ లబోదిబోమన్నారు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.